పెబిల్స్ తెలుగు. సన్యాసి పొట్టేలు. ఒకరోజు ఒక గ్రామంలో ప్రజలు పొట్టేలు పందాలని ఆశ్చర్యంగా ఉత్సాహంగా చూస్తున్నారు. బాబు, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ పొట్టేలు పందాలు జరుగుతున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఆ సన్యాసి గుంపులోనికి దూరాడు. ఆ పొట్టేళ్లు మెడను వంచి ఉంచటం గమనించాడు. ఓ, అది నాకు నమస్కరిస్తున్నది. చాలా మంచి పొట్టేలివి. ఇక్కడ ఉన్న వాళ్లలో నీకే నా గొప్పతనం తెలిసింది. అక్కడ ఉన్నవారు సన్యాసిని హెచ్చరించారు. అక్కడ నిలబడకండి, వెనక్కి రండి. అది మీకు నమస్కరిస్తుంది అనుకోవడం తప్పు. అది మిమ్మల్ని పొడవడానికి సిద్ధపడుతుంది. దయచేసి వెనక్కి రండి. కుదరదు. పాపం ఆ పొట్టేలు నా వద్ద ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటోంది. మరుక్షణమే ఆ పొట్టేలు సన్యాసిని గుద్ది అవతలకు తోసేసింది. అయ్యో, నొప్పిగా ఉంది. అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒక తెలివి తక్కువ వాడిని. నాకు తగిన శాస్తే జరిగింది. ఆలోచించి అడుగు వేయాలి. డోలు వాయిద్యకారుడు. ఒకరోజు ఒక డోలు వాయిద్యకారుడు అతని కొడుకుతో పాటు పక్క గ్రామంలో జరుగుతున్న ఉత్సవానికి డోలు వాయించడానికి వెళ్లారు. ఉత్సవం ముగిసిన తర్వాత, చాలా బాగా వాయించారు, ఈ డబ్బు తీసుకోండి. నాన్న, ఈ ఉత్సవం నాకు నచ్చింది. బాబు, నువ్వు ఈ ఉత్సవంలో బాగా వాయించావు. మరుక్షణంలో, ఏం చేస్తున్నావు? ఇంకేముంది, డోలు వాయిస్తున్నా. నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. వద్దురా బాబు, ఈ అడవి నిండా దొంగలున్నారని విన్నాను. ఈ శబ్దానికి వాళ్ళు లేచి వస్తారేమో. కంగారు పడకండి. వాళ్ళు భయపడి పారిపోయేలా ఎలా వాయిస్తానో మీరే చూడండి. ఆ శబ్దం పక్కనే ఉన్న దొంగలకి వినబడింది. పెద్ద డబ్బు గల కుటుంబం వేటాడడానికి వచ్చినట్టున్నారు. అదే సమయంలో, చాలు బాబు, ఇక వాయించుకో. అలా ఒకసారి మాత్రమే వాయించాలి. కాని వాడు ఆపేలాగా లేడు. బాబు, నేను చెప్తున్నది వినవా? అయ్యో నాన్న, మీరు చాలా భయపడుతున్నారు. నేను ఆ దొంగల్ని భయపెట్టి పారిపోయేలా చేస్తాను. దిగులు పడకండి. ఏంటి, అదే శబ్దం 3 సార్లు వినపడిందే? ఇది ఖచ్చితంగా వేటాడడానికి వచ్చిన వాళ్ళు చేసే శబ్దం కాదు. ఎవరో బాగా డబ్బు సంపాదించిన వారు సంతోషంతో చేసే శబ్దంలాగా ఉంది. రండి, వాళ్ళ మీద దాడి చేద్దాం. దొంగలు వెంటనే వాళ్ళని సమీపించారు. ఆగండి, కదలకండి. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు ఇచ్చేయండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం. వారి దగ్గర నుంచి డబ్బు తీసుకుని దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడే చెప్పాను, విన్నావా? నువ్వు వినలేదు. నీ గర్వం వల్ల మన సంపాదనంతా పోగొట్టుకున్నాం. ఇది నాకొక గుణపాఠం నాన్న, నన్ను క్షమించండి. స్థానబలం తెలుసుకుని మసలుకోవాలి. కాలంలో ఒకరోజు చాలా చలిగా ఉంది. అక్కడ చూసారా, ఒక నిప్పు రవ్వ. కాని అది ఒక మెరిసే పురుగు. ఆహా, నేను దీన్ని పట్టుకున్నాను. దాన్ని ఆకుల మధ్య పెట్టి వెలిగించు, త్వరగా వెలిగించు. అలా వెలిగిస్తే అది అంటుకుని మన చలి తగ్గిపోతుంది. అప్పుడు, దాన్ని పట్టించుకోకండి, బాగా ఊదండి. అప్పుడే త్వరగా నిప్పు రాజుకుంటుంది. ఇటు చూడండి, మీరు మీ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. మెరిసే పురుగుతో దేన్ని వెలిగించడం కుదరదు. నేను చెప్పేది. బుద్ధిలేందానా, ఆపు నీ బోధన. మాకే నేర్పిస్తున్నావా? ఆ కోతి పక్షి మెడను పట్టుకొని ఆ పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీదకి విసిరేసింది. పాపం ఆ పక్షి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రండి, మన పని మనం చేద్దాం. మంచి మాటలు వినని వారికి చెప్పినా ప్రయోజనం ఉండదు. చెప్పింది చెయ్యవలను. ఒకరోజు ఒక పక్షి గుంపు యొక్క రాజు ఆహారం వెతకడం కోసం తన గుంపుతో పాటు చాలా దూరంగా ఉన్న గ్రామానికి వెళ్లాడు. అందుచేత అన్ని పక్షులు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లాయి. కాని అందులో ఒక పక్షి మాత్రం ఆ గుంపు నుండి విడిపోయి
విత్తనాలు ధాన్యం తీసుకెళ్లే బళ్ళు వెళ్లే మార్గాన్ని చూసింది. ఆహా! ఎన్ని విత్తనాలు ఇక్కడ పడి ఉన్నాయి. నాకు మంచి విందు దొరికింది. నేను రాజుకి ఈ విషయం చెప్పను, కానీ మిగతా పక్షులు వీటిని చూస్తే నాకు తెలుసు వీటిని ఎలా కాపాడుకోవాలో. ఏంటి ఇంత ఆలస్యం? ఆహారం కనిపించిందా? ఆహారం ఏమీ దొరకలేదు రాజా. ఇంకా చెప్పాలంటే నేను ప్రాణాలతో ఇక్కడికి రావడమే పెద్ద విషయం. పక్షులన్నీ దాని మాటలు వింటూ ఉన్నాయి. నేను అనుకోకుండా ఒక మార్గాన్ని చూశాను. ఆ మార్గంలో ఏనుగులు, గుర్రాలు, పళ్ళను లాక్కుంటూ ఎద్దులు చాలా వేగంతో వెళ్తున్నాయి. ఏంటి బళ్ళ అంటే అక్కడ ధాన్యం బాగా పడి ఉంటుంది. కానీ ఆ మార్గంలో ధాన్యం వేరుకోవడం చాలా ప్రమాదం. అక్కడికి మీరు వెళ్ళకండి. రాజు మాటలు విన్న మిగతా పక్షులు అటు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాయి. కాని దుష్టబుద్ధి ఉన్న ఆ పక్షి మాత్రం రాజు మాటలు లెక్క చేయలేదు. ఆహా! నేను ఎంతో తెలివైన దాన్ని. ఇక ఈ ధాన్యం మొత్తం నేనే తింటాను. అకస్మాత్తుగా ఏంటా శబ్దం? ఓ, గుర్రబండా. అది ఎక్కడో దూరంగా వస్తుంది. అది దగ్గరకు వచ్చేలోపు నేను కొన్ని గింజల్ని తినేస్తాను. కాని ఆ పక్షికి తెలీదు అది అతివేగంగా వెళ్లే గుర్రబండని. అకస్మాత్తుగా కాని ఆ పక్షి తప్పించుకునేలోపు బండి ఆ పక్షి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ సాయంకాలం పక్షులన్నీ ఒకచోట గుంపుగా చేరినప్పుడు ఆ పక్షి మాత్రం కనిపించలేదని తెలిసింది. ఆ పక్షి ఎక్కడ ఉన్నదో వెళ్ళి వెతకండి. కొంతసేపటి తర్వాత పక్షులన్నీ రాజు వద్దకు వచ్చి, రాజా, అది చనిపోయింది. మేము దాన్ని ఒక దారిలో చూసాం. ఏదో ఒక బండి దాని మీద ఎక్కినట్టుగా ఉంది. ఎంత దురదృష్టం! మనల్ని అక్కడికి వెళ్ళొద్దని చెప్పి అది మాత్రం అక్కడికి వెళ్ళింది. దాని ఆశను అది అణచుకోలేకపోయింది. ఇది మీ అందరికీ ఒక గుణపాఠం. అత్యాశ మహానష్టం. గ్రద్ద, పిల్లి. కళ్ళు కనిపించని ఒక గ్రద్ద చెట్టు తొరలో నివసించడానికి వచ్చింది. అదే చెట్టు మీద కొన్ని పక్షులు గూడు కట్టుకుని ఉన్నాయి. అక్కడున్న పక్షులన్నీ ఒకటిగా చేరి ఒక విషయం గురించి ఆలోచించాయి. పాపం, ఆ ముసలి పక్షి వల్ల నడవడం కూడా కుదరట్లేదు. మన ఆహారం నుండి ఒక భాగాన్ని దానికిద్దాం, లేకపోతే అది ఆకలితో చనిపోతుంది. పక్షుల మంచి మనసును అర్థం చేసుకున్న గ్రద్ద సంతోషించింది. ఈ పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి పిల్లలకి నేను కాపలాగా ఉంటాను. ఒక రోజున పిల్లి ఒకటి అటువైపుగా వచ్చింది. ఆ సమయంలో పక్షులు ఆహారం కోసం వెళ్లిపోయాయి. అక్కడ ఉన్న గ్రద్దని పిల్లి గమనించలేదు. ఆహా, ఎన్ని పక్షి పిల్లలున్నాయి! ఇంకో వారం వరకు నేను ఆహారం కోసం వెతకాల్సిన పనే లేదు. పిల్లి తమ దగ్గరకు వస్తుందని గమనించిన పక్షి పిల్లలు కీచ్ కీచ్ అని కూయడం మొదలుపెట్టాయి. అది విన్న గ్రద్ద కిందకు దిగి వచ్చింది. ఎవరది? ఓహ్, రాబందా? అంతే, చచ్చాను. కాని అప్పుడే పిల్లి గమనించింది. ఓహో, దీనికి కళ్ళు కనిపించవా? ఇప్పుడే నాకు ఆనందంగా ఉంది. ఎవరక్కడ? పారిపోడి, లేకపోతే చంపేస్తా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ దానికన్నా ముందు ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పొచ్చా? సరే చెప్పు. నేను కాలువకు అవతల ఒడ్డున నివసిస్తున్నా. అక్కడ ఉన్న పక్షులన్నీ మీ గురించి, మీ తెలివితేటల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి. నేను మీ వద్ద ఏదైనా పని నేర్చుకుందామని వచ్చాను. సరే, కానీ పిల్లులకి మాంసం ఇష్టం కదా. ఇక్కడ చిన్న చిన్న పక్షులున్నాయి, అందువల్ల నేను నిన్ను చంపే తీరాలి. ఇంత తెలివిగలవారు మీ శిష్యులుగా ఉండాలనుకుని వచ్చిన వాళ్ళని చంపుతారా? నేను ఇక్కడికి అన్ని ఆశల్ని వదులుకొని వచ్చాను. వీడు నిజమే చెప్తున్నాడు అనిపిస్తోంది. సరే సరే, నువ్వు నాతోనే ఉండొచ్చు. రోజుకొక పిల్లని పిల్లి చెట్టు తొరలోకి తీసుకెళ్లి తినడం మొదలుపెట్టింది. సాయంకాలం పక్షులు వచ్చి చూసేటప్పటికి రోజు ఒక పిల్ల తగ్గడం గమనించాయి. ఈ విషయాన్ని ఇలాగే వదలకూడదు. ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఇక మనం ఇక్కడే ఉంటే ప్రమాదం. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి.
ఇదే మంచి సమయం అని గమనించి పిల్లి అక్కడ నుండి మెల్లగా జారుకుంది. ఈలోపు పక్షులు దీని గురించి తెలుసుకోవడానికి గ్రద్ద వద్దకు వెళ్ళాయి. అప్పుడు అక్కడ పడి ఉన్న తమ పిల్లల ఎముకలను చూసిన వెంటనే, చూసారా, ఇన్నాళ్ళు ఆ రాబందే మన పిల్లల్ని తింటోంది. దాని మీద జాలిపడ్డం మన తప్పు, దాన్ని మనం చంపాలి. విశ్వాసం లేని రాబందు దాని మీద జాలి పడ్డందుకు మన పిల్లల్ని తినేసింది చూడండి. ఆ పక్షులన్నీ కలిసి ఆ గ్రద్దని పొడిచి చంపేశాయి. పాపం గ్రద్ద. అది చేసిన తప్పు ముందు వెనక తెలియని వారితో స్నేహం చేయటమే. ముందు వెనక తెలియని వారిని నమ్మరాదు. కోతి మొసలి. ఒక అందమైన అడవిలో ఒక తెలివిగల కోతి నివసిస్తుండేది. నేను ఈ అందమైన అడవిలో జీవించడం నిజంగా ఎంత అదృష్టం. ఆ అడవి మధ్యలో ఒక నది పారుతుంది. ఆ నది మధ్యన ఒక దీవి ఉంది. ఆ దీవి నిండా మామిడి చెట్లు ఉన్నాయి. ప్రతిరోజు ఆ దీవిని చేరడానికి కోతి ఆ నదిలో ఉన్న బండరాళ్ల మీద దూకి వెళుతుండేది. అక్కడున్న మామిడి పళ్ళని ఆశ తీరా తిని ఆ దీవిలోనే విశ్రాంతి తీసుకునేది. ఆహా, ఎంత రుచిగల మామిడి పళ్ళో. మొసలొకటి కోతి దినచర్యలను గమనిస్తూ వచ్చింది. ఆహా, ఈ కోతి బాగా బలిసి ఉంది. దీనికి రుచిగల హృదయం ఉండే ఉంటుంది. దీన్ని ఎలాగైనా చంపి తినాలి. ఒకరోజు కోతి ఎప్పట్లాగా దీవికి వెళ్ళిన తర్వాత మొసలి కుట్ర పన్ని కోతి దూకుతూ వెళ్లే బండరాయి మీద పడుకొని తలని తోకని నీటిలోనూ తన శరీరాన్ని మాత్రం రాయి మీద ఉంచి కోతి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. కోతి ఎప్పట్లాగానే మామిడి పళ్ళు తిని మళ్లీ అడవిలోకి రావడానికి సిద్ధపడింది. ఏంటి ఈరోజు బండరాయి తేడాగా కనిపిస్తోంది? అది తెలివిగల కోతి గనుక బండరాయి ఎప్పట్లాగా కాక కాస్త తేడాగా ఉందని గ్రహించింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. ఓ బండరాయి మిత్రమా, ఎలా ఉన్నా? ఎందువల్ల నాతో మాట్లాడడమే లేదు? నేనేదైనా తప్పు చేశానా? ఇది మాట్లాడటం చూస్తుంటే ఈ బండరాయి దీంతో రోజూ మాట్లాడేలాగా ఉందే. నేను దీంతో మాట్లాడి చూస్తా. ఆ విశేషాలేమిటి మిత్రమా? ఈరోజేంటి ఇంత పెద్దగా కనిపిస్తున్నావు? మొసలి బండరాయి సాయం లేకుండా కోతి అడవిలోకి వెళ్లలేదని తలచింది. నేను బండరాయిని కాదు, నేనొక మొసలిని. నిన్నిప్పుడు చంపి తినబోతున్నాను. ఆహా, ఒక మంచి ఆలోచన తట్టింది. ఇది ఆహారం తినడానికి నోరు తెరిచినప్పుడు దీని కళ్ళు మూసుకోవడాన్ని నేను గమనించాను. అలాగా, చాలా సంతోషం. నువ్వు నీ నోటిని బాగా తెరచి ఉంచు. నేను తిన్నగా నీ నోట్లోకి దూకేస్తాను. తర్వాత నువ్వు నన్ను తినొచ్చు. సరే, దూకటానికి సిద్ధంగా ఉంది. ఆ తెలివి తక్కువ మొసలి కోతి మాటలు నమ్మి నోటిని బాగా తెరచి ఎదురు చూస్తోంది. మరుక్షణంలో కోతి మొసలి నోటిపై భాగం మీద దూకి అక్కడ్నుంచి అడవిలోకి వెళ్లి మాయమైపోయింది. పాపం ఆ తెలివి తక్కువ మొసలికి ఏమీ దొరకలేదు. సమయానుకూలంగా వ్యవహరిస్తే ఆపదల నుంచి బయటపడగలం. విశ్వాసం గల సేనాధిపతి. ఒకానొకప్పుడు వారణాసిలో ఒక కాకిరాజు నివసిస్తూ ఉండేవాడు. అతను తన భార్య అయిన కాకిరాణిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒక రోజున ఈ రెండు కాకులు వారణాసి రాజు యొక్క అంతఃపురాన్ని దాటి వెడుతుండగా కాకిరాణి వారణాసి రాజు యొక్క వంటగదిని చూసింది. ఆహా, ఆ భోజనాన్ని మాత్రం నేను రుచి చూస్తే. మరుసటి రోజున, రా ప్రియతమా, ఎక్కడికైనా వెళ్ళి ఆహారం వెతుకుదాం. మనం వెతుక్కుంటూ తెచ్చుకునే ఆహారం నాకొద్దు. నాకు రాజుగారి అంతఃపురంలో చూసిన ఆహారమే కావాలి. ఆ ఆహారం నాకు దొరక్కపోతే నేను చనిపోతాను. కాకిరాజు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా వారి సేనాధిపతి అక్కడికి వచ్చాడు. రాజా, ఏమిటి విషయం? ఎందుకు బాధగా ఉన్నారు? కాకిరాజు జరిగిందంతా సేనాధిపతికి చెప్పగా, ఓహో, ఇదా విషయం. బాధపడకండి, నేను చూసుకుంటాను. రాణిగారికి ఆవిడ ఇష్టపడ్డ ఆహారం దొరుకుతుంది. సేనాధిపతి వారిలో ఉన్న 8 కాకి వీరులతో ఆ అంతఃపురానికి బయలుదేరాడు. మనమందరం ఆ వంటగది పైకప్పు మీద వాలాలి. అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. వంటవాడు రాజుగారికి భోజనం తీసుకెళ్లేటప్పుడు నేను వాడిపై దాడి చేసి భోజనాన్ని కింద పడేలా చేస్తాను. అప్పుడు మీలో 4 అన్నాన్ని, మరో 4 చేపని తీసుకుని రాణి వద్దకు వెళ్ళండి. అదిగో వంటవాడు వస్తున్నాడు.
వాడు దగ్గరికి వచ్చిన వెంటనే నేను వాడి మీద దాడి చేస్తాను. సిద్ధంగా ఉండండి, అర్థమైందా? మరుక్షణం వంటవానిపై సేనాధిపతి దాడి చేశాడు. ఏయ్, ఆ భోజనాన్ని వదిలేసి ఆ కాకిని పట్టుకో. భోజనం కింద పడిన వెంటనే ఆ 8 కాకులు భోజనాన్ని నోటితో తీసుకుని ఎగిరిపోయాయి. ఆహా, రాణిగారి కోరిక తీరింది. ఇక వీళ్ళు నన్ను ఏం చేసినా పర్వాలేదు. దాన్ని పట్టుకుని మంచి పని చేశావు. దాన్ని తీసుకురా. ఓ కాకి, నువ్వు నన్ను అవమానించావు. ఈ తెలివి తక్కువ పని వల్ల నువ్వు నీ ప్రాణాన్ని పోగొట్టుకోబోతున్నావు. చెప్పు, ఎందుకిలా చేశావు? నా రాజు కోసం నేను ఇలా చేశాను. నా రాణిగారు మీ భోజనం మీద ఆశపడ్డారు. ఆవిడ కోరికను నెరవేరుస్తానని మాట ఇచ్చాను. ఆవిడకిచ్చిన మాట కోసమే చేశా. ఇది నా బాధ్యత. ఇది దాని రాజు కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది. దీని విశ్వాసానికి దీన్ని మెచ్చుకోక తప్పదు. దాన్ని వదిలేయండి. ఈ రోజు నుండి నా భోజనంలో ఒక భాగం నీ రాజుకి రాణికి పంపిస్తాను. అది మాత్రమే కాదు, మీ గుంపులో ఉన్న వారందరికీ భోజనం వడ్డించి పంపిస్తాను. ఇక నువ్వు వెళ్ళు. నిగ్రహం పాటిస్తే ఏదైనా సాధించగలం. పెబిల్స్ తెలుగు